ఒక విషయాన్ని మీ తమ దృష్టికి తీసుకురావాలి సార్. గౌరవ మంత్రి గారు దయచేసి ఇది చాలా చాలా సీరియస్ వైలేషన్. సభ గౌరవానికి సంబంధించిన అంశం సార్. ఇది ఏ వ్యక్తికో సంబంధించిన అంశం కాదు సార్. ఇది మన సభకు సంబంధించింది, మన గౌరవానికి సంబంధించిన అంశం సార్. ఇది నేను రోజున మన ప్రాంగణంలో, ఈ ప్రాంగణం అంటే శాసనసభ శాసన మండలి ప్రాంగణం ఇదంతా కూడా. ఇక్కడ ఏ జరిగినా రెండింటికి బాధ్యత వహించి ఉంటుంది. సభ్యులకి ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ, లేదు జరుగుతున్న కార్యక్రమాలు కానీ అన్నిటికీ కూడా నేను అలాగే ఓపెనింగ్ చేశారు సార్. ఇక్కడ ప్రారంభం చేశారు గౌరవ మా అసెంబ్లీ స్పీకర్ గారు అయ్యన పాత్ర గారు. చాలా సంతోషం సార్ చేయడం. కానీ దాంట్లో వారితో పాటు నారాయణ గారితో పాటు ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ పాటు డిప్యూటీ స్పీకర్ రామకృష్ణరాజు గారు, చైర్మన్ గారికి ఇన్విటేషన్ కానీ పేరు కానీ ఏమి ఇదేమి వ్యవస్థ ఏంటి సార్? ఇది 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 ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా మనం చూసాం సార్? ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చూసాం సార్? ఇది మనల్ని మనమే కించపరుచుకుంటే ఈ వ్యవస్థలో వ్యక్తులు కాదు సార్ ముఖ్యం, వ్యవస్థ ముఖ్యం సార్. వ్యక్తులు కాదు ముఖ్యం, వ్యవస్థ ముఖ్యం సార్. ఇది ఇంకో ఉదాహరణ కూడా చెప్తున్నాం సార్. మొన్న తిరుపతిలో కాన్ఫరెన్స్ జరిగింది సార్. మహిళా సభ జరిగింది. ఇంటర్నేషనల్ పార్లమెంటరీ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద జరిగింది సార్. లోక్సభ స్పీకర్ గారు కూడా వచ్చారు సార్. అందరికీ గర్వకారణం సార్. సరే, ఎవరు మాలాంటి వాళ్ళు పిలిచారా లేదా, పేర్లున్నాయా లేదా, లేదు మా సభ్యులకి గౌరవించారా లేదా పక్కన పెట్టుకుంటే, ఇగో సార్ అందులో చైర్మన్ గారు ఎక్కడ కూడా లేదు. మళ్ళీ చూడండి సార్ అధ్యక్ష, నేను తమ పంపిస్తాను చూడండి సార్. డిప్యూటీ చైర్మన్ గారికి మళ్ళీ ఉంది, కానీ చైర్మన్ గారికి ఎక్కడ లేదు. కానీ స్పీకర్ గారు ఉంది, డిప్యూటీ స్పీకర్ గారు ఉంది. అంటే ఈ కాన్ఫరెన్స్ ఇది నేషనల్ గవర్నమెంట్ పార్టీలకు సంబంధించింది సార్. ఇది పార్టీలకు సంబంధించింది సార్. ఇది కాబట్టి ఇది చాలా అన్యాయం సార్. దీనికి చెప్పి దీనికి రాబోయే కాలంలో చేయడానికి ఏం చేస్తారో ముందు దీనికి సంబంధించిన మంత్రిని లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ రమ్మని సార్. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ లేకపోతే లీడర్ ఎంత నన్ను చెప్పారు కదా సార్. నిన్న చెప్పారు కదా సార్. హౌస్కి వచ్చి లీడర్ అని చెప్పారు కదా సార్. రమ్మని సార్. ముఖ్యమంత్రి గారు వచ్చి దీనికి సమాధానం చెప్పండి సార్. ముఖ్యమంత్రి సమాధానం చెప్పండి సార్. లేదు లెజిస్లేటివ్ మినిస్టర్ సమాధానం చెప్పండి సార్. వినాలి నేను చెప్పేది వినండి. ఒక విషయం వినండి. నేను చెప్పేది వినండి. ఎల్ఓపి గారు నేను చెప్పేది వినండి. ఇది ఈ స్థానంలో నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఉండగా ఈ వైలేషన్ గురించి చర్చించడం బాగుండదు. ఒకవేళ మీరు చర్చించుకోవాలనుకుంటే కనుక నేను ప్యానల్ స్పీకర్ కూర్చోబెడతాను, మీరు మాట్లాడండి. అధ్యక్ష ప్యానల్ స్పీకర్ ప్యానల్ చైర్మన్ కాదు. ఇది వైలేషన్ అధ్యక్ష. ఇది చేరి కామానం జరిగితే నాకైతే మంచిది కాదు. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు అధ్యక్ష, ఎల్ఓపి గారు చెప్పిన విషయం అంతా నేను విన్నాను. ఎల్ఓపి గారు కూడా సీనియర్ మెంబర్, చైర్మన్ గా మీకు కూడా తెలుసు.
శాసనసభ కానీ శాసన మండలి కానీ ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సంబంధాలు ఉండవు అధ్యక్ష. మీకు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ సంబంధం ఉండదు. జరిగిన విషయం నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీకైనా మాకైనా సరే చట్టసభలన్నా అధిపతులకైనా అపారమైనటువంటి గౌరవం ఉంది. మీరు ముఖ్యమంత్రి మీద ప్రతిదీ కూడా ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ సీనియర్గా ఉన్నారు. ఈ ప్రిమిసెస్ అంతా మనం ఇక్కడ ఉంటే చైర్మన్ గారు చెప్పిందే మనం ఇక్కడ వేదం, అక్కడ స్పీకర్ గారు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వమైనా మంత్రులైనా వాళ్ళు ఏ డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్స్ మనం వెళ్ళాలి. ఎందుకు ఈ పొరపాటు జరిగిందో ఇప్పటికిప్పుడే మీరు లేవనెత్తారు. ముందని చెప్తే నేను ఇన్ఫర్మేషన్తో అనొద్దును. తప్పనిసరిగా ఇది ఎందుకు జరిగింది అని స్పీకర్ గారికి కానీ ఇక్కడ సెక్రటరీ గారికి కానీ మాట్లాడి వివరం అంతా మీకు తెలియజేస్తాం. అవసరమైతే వినండి అధ్యక్ష వినండి అధ్యక్ష వినండి. ఉంది దీనికి అధ్యక్ష కమిటీ కూడా ఉంది అధ్యక్ష. కమిటీ కూడా తెలిసి అడగండి, తప్పేం లేదు కదా. మీరు సంబంధం లేని వ్యక్తుల్ని సంబంధం లేని మనుషుల్ని మీరు రాజకీయం గురించి మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పలేను. ఇక్కడ ఏంటంటే శాసనసభ గాని శాసన మండలి గాని ఏది జరగాలన్నా సరే చైర్మన్ గారు వ్యవహారాలు. అధ్యక్ష, మంత్రి గారు వచ్చి ఇదేదో మొదటిసారి జరుగుతుందని అన్నట్టు చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా మన గేమ్స్ స్పోర్ట్స్ జరుగుతున్నప్పుడు అప్పుడు కూడా ఇదే బాబు అప్పుడు కూడా ఇలాంటి వైలేషన్ జరిగితే ఆ రోజు కూడా అవమానం జరిగితే చైర్మన్ గారికి మన కౌన్సిల్ సభ్యులకి జరిగితే ఆ రోజు కూడా సభ్యులు తీసుకొచ్చాం, ఆ రోజు కూడా ప్రభుత్వం తీసుకొచ్చాం, ఆ రోజు కూడా అందరూ తీసుకొస్తే ఇది ఒక ఆనవాయితీగా తయారైపోతుంది అధ్యక్ష. కాదు ఇది క్షమించని నేరం అధ్యక్ష. దీనికి అవునన్నా కాదన్నా సరే ఎవరు స్పీకర్ గారు దీనికి వచ్చి చెప్పాలి చెప్తారా? స్పీకర్ గారు వచ్చి ఆయన చెప్పాలి చెప్తారు. ఇక్కడ వచ్చి ముఖ్యమంత్రి చెప్తారా చెప్పాలి. ఈ మన నిన్న జరిగిన వినాయకుడి కాంప్లెక్స్ తాలూకా ప్రారంభోత్సవం చేసినప్పుడు చైర్మన్ గారిని ఇగ్నోర్ చేసి ఆయన పేరు లేకపోవడమే కాకుండా అంతకుముందు జరిగిన ఉమెన్ నేషనల్ కాన్ఫరెన్స్ లో కూడా మీ తాలూకా ఎక్కడ కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా తెలవకుండా అది రెండు విషయాల్ని ఇది టోటల్ గా కూడా ఈ హౌస్ ని ఏదైతే ఉన్నా మనందరి తాలూకా సభా సాంప్రదాయాన్ని తొట్టులో తొక్కి ఇది వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఇది చేయడం చాలా తప్పు అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చామని దీని మీద ప్రభుత్వం వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పి ఈ కార్యక్రమం అయిన వరకు కూడా దానికి కావాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తాం అధ్యక్ష. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు దీనికి వివరణ ఇస్తారు, ఎవరు చెప్తారు సభ? ఎందుకంటే ఇందాక అచ్చెన్నాయుడు గారు గౌరవ మంత్రి గారు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పారు అధ్యక్ష, ఈ సభ ఆ సభకి అక్కడ స్పీకర్ గారు ఇక్కడ చైర్మన్ గారు కంట్రోల్లో ఉంటారని చెప్పారు. ఓకే అధ్యక్ష, కానీ రెండు సభలకి సభానాయకుడు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. కాబట్టి వారు వివరణ రావాలి అధ్యక్ష. ఇది ఫస్ట్ టైం కాదు అధ్యక్ష. ఇంతకుముందు స్పోర్ట్స్ మీట్ జరిగినప్పుడు కూడా ఇదే అంశం జరిగింది అధ్యక్ష, ఇదే రకమైన కార్యక్రమం జరిగింది. ఆ రోజు కూడా సభాధ్యక్షుడిని ఆ స్థానానికి విలువకుండా కించపరిచే విధంగా ఆ రోజు కూడా కార్యక్రమం చేసింది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఈ కార్యక్రమం ఇక్కడే జరిగింది, ఆ కార్యక్రమం అయితే బయట జరిగింది అధ్యక్ష. అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరికీ సపోర్ట్ జరిగిన ఆ కార్యక్రమంలో. అంటే నేనేమి డోంట్ మైండ్ సారీ ఫర్ ఈ మాట అన్నందుకు. సభాధ్యక్షుడిగా మీరు ఉన్నారు సరే, ఎవరుండొచ్చు, మీరుండొచ్చు, ఎవరుండొచ్చు. ఒక బడుగు బలహీనమైన వ్యక్తి మీరు, ఆ వర్గాలకు చెందిన వ్యక్తి మీరు, ఒక దళిత వర్గాలకు చెందిన వ్యక్తి మీరు. అలాంటి దాంట్లో ఇంకా ప్రయారిటీ ఎక్కువ ఉన్నది అధ్యక్ష. దయచేసి చైర్మన్ గారిని మన అందరం కూడా గౌరవించాలి. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. ఇట్స్ అవర్ డ్యూటీ టు రెస్పెక్ట్ హిమ్. ఎనీ ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ రెస్పెక్ట్.
మాట్లాడుతున్నారు కదా, మాట్లాడినామండి. ఎల్ఓపి గారు దయచేసి ప్లీజ్ ప్లీజ్ మాట్లాడినాడు మంత్రి గారు, మాట్లాడు. మీరు లేవనెత్తిన అంశం ఖచ్చితంగా దట్ రిక్వైర్స్ ఇమీడియట్ అటెన్షన్. అది విల్ లీవ్ ఇట్ టు ద చైర్. మీకు కానీ దయచేసి మీరు ఆ విధంగా ఆపాదించబాక. మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టు వినండి, చైర్మన్ ఆఫ్ ద చైర్ మీరు ఒక్కళ్ళు మాట్లాడితే నేను సమాధానం చెప్తాను. ప్లీజ్ ప్లీజ్ మాట్లాడినామండి. త్రిమూర్తి గారు మంత్రి గారు ఎల్ఓపి గారు మాట్లాడుతున్నారు కదా, మీరు ఎవరు ఎన్నోలో కాకండి దయచేసి. సార్ కూర్చోండి. అంటే దీని తీవ్రతకి ఇటువంటి మళ్ళీ గౌరవం ఉండాలి ఉద్దేశంతోనే సరే ఒక్క నిమిషం కూర్చుంటే ఎల్ఓపి గారు ఒక్క నిమిషం కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. మనోహర్ గారు ఇది మాట ప్లీజ్ ప్లీజ్ కూర్చో స్వామి. గవర్నమెంట్ మాట్లాడిన తర్వాత మాట్లాడు స్వామి. అది మీ గౌరవం తగ్గించినట్టు. కూర్చో అట్లా మాట్లాడడం. కూర్చో ఇజ్రాయల్ గారు కూర్చోండి. కూర్చోండి. మీ గౌరవం తగ్గించినట్టు సార్. నేను ఊరుకుంటా అట్లా మాట్లాడితే. కూర్చోండి సార్. అట్లా మాట్లాడండి. మీ గౌరవం అట్లా మాట్లాడడం. కూర్చోండి. దీన్ని ఈ రకంగా కులాలను తీసుకురావడం అనేది చాలా తప్పు అధ్యక్ష. అపారమైనటువంటి గౌరవం ఉందని చెప్పాం. మీరు దళితుల గురించి మాట్లాడక్కల ముందే మేము బాలయ్య గారికి ఫస్ట్ స్పీకర్ చేసాం, ప్రతిభాభారతి గారికి చేసాం. మీరు మాట్లాడడం ఏంటి? జరిగిన పొరపాటు. ఇప్పుడు నేను అడిగాను అధ్యక్ష, సెక్రటరీ గారికి అడిగాను, అంటే అది ఎంతవరకు వాస్తవం తెలియదు, ఇక్కడదైతే తెలియదు కానీ తిరుపతి అయితే మాత్రం లాస్ట్ మినిట్ వరకు మీకు అడిగారు, నేను రావటం లేదని చెప్పి. తప్పు అని తప్పండి. ఫస్ట్ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదే నేననేది అది రైటా రాంగ్ తెలియదు. నేను చెప్పాను కదా రైటా రాంగ్ తెలియదు. ఇదైతే ఇప్పుడు నేను మంత్రి గారు సభను వాయిదా వేసేటప్పుడు ఇక్కడ బాగుండదు, ఛాంబర్ లో మాట్లాడదామని వాయిదా వేశాను. ఇప్పుడు అది సభ తప్పుదో పట్టించు. అధ్యక్ష ఏం జరిగిందని మీ ఎదురుకుండా పెట్టండి, మాట్లాడదాం అధ్యక్ష. ఇది ప్రివిలేజ్ కమిటీ ఉంది అధ్యక్ష, దానిలో కూర్చొని మాట్లాడదాం. ఎవరు తప్పున్నా ఎందుకు తప్పు, జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా మనం చూసుకోవాలి. అది దీన్ని దయ ఉంచి మీరు కమ్యూనిటీస్ ని కులాల్ని ఈ రకంగా తెచ్చి ఆ స్థానానికి అగౌరవపరచదు. మాట్లాడండి. ఈ రకంగా మీరు కులాలకు ఆపాదించడం తప్పు అధ్యక్ష. అది మీరు ఖండించాలి తప్పనిసరిగా. దయచేసి దీంట్లో ఇష్యూ మీద మాట్లాడండి, ప్రోటోకాల్ మీద మాట్లాడండి, సభ గౌరవం మీద మాట్లాడండి. దయచేసి దీని మీద వద్దు. దయచేసి నేను చెప్పినప్పుడు కూడా చెప్పాను, తప్పని పరిస్థితుల్లో ఈ మాట అనవలసి వస్తుంది. చాలా బాధావదంతో మాట్లాడుతున్నాను. ఒక వెహికల్ సెక్షన్ ఉద్దేశంతోనే మీరు అవమానం చేస్తారా అని చెప్పి అడుగుతున్నాను అని మాట చెప్పాను. ఎందుకంటే ఇది చాలా అన్యాయం శిక్ష. ఒక్కసారి కాదు, సమాధానం చెప్పండి. సమాధానం ఒకసారి ఈ సంబంధ మూడో బాబు తీసుకు ఇది ఎలా క్లోజ్ చేయాలనేది ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. చైర్మన్ గారు ప్లీజ్ మంత్రి గారు మాట్లాడతారు, కూర్చోండి. ప్లీజ్ మంత్రి గారు మాట్లాడతారు, కూర్చోండి. ప్లీజ్ మంత్రి గారు మాట్లాడుతున్నారు, మాట్లాడినివ్వండి. మంత్రి గారు మాట్లాడుతున్నారు కదా. మంత్రి గారు మారుతున్నారు కదా.
ప్లీజ్ 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 చెప్పండి మనోహర్ గారు. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. చెప్తున్నారు, మాట్లాడుతున్నారు సార్. చెప్పండి ప్లీజ్, ప్లీజ్ చెప్పండి. మీరు సైలెంట్గా ఉండండి. ఆయన ఏదో కోట్ చేసి చెప్తున్నారు. రూల్ బుక్ తెప్పించారు, చూద్దాం. కూర్చోండి, దయచేసి కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇజ్రాయల్ గారు కూర్చోండి. అరుణ్ గారు ఏం గవర్నమెంట్ ఏదో చెప్తుంది కదా, మీరు కూర్చోండి. ప్లీజ్ 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 చెప్పండి, చెప్పండి. కూర్చోమని కొన్ని మాట్లాడు, వాళ్ళ సీట్లో కూర్చోమని. ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. సార్ వినండి వినండి వినండి. ఇప్పుడు మీరు ఒక ఇష్యూ లేవనెత్తారు, దాని మీద గవర్నమెంట్ రెస్పాండ్ అవుతానంటున్నారు. గవర్నమెంట్ రెస్పాండ్ అయిన తర్వాత దాన్ని చర్చకి ఎలా చేస్తారా, లేదా దానికి ఎలా పరిష్కారం అనేది గవర్నమెంట్ చెబుతుంది కదా. వినండి. కూర్చోండి సార్. ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, మీరు ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, బాబు బాబు ఎల్ఓపి గారు, మీరు మీ పక్షం నుంచి ఒక ఇష్యూని రేజ్ చేశారు. గవర్నమెంట్ రెస్పాన్స్ కూడా వినాలి. దాన్ని చర్చించాలా, లేకపోతే ఏమన్నా చెయ్యాలా, లేకపోతే దాని మీద ఏమన్నా ఒక కమిటీ లాంటిది వేయాలా, లేదా ఎలా రెక్టిఫికేషన్ అవుతుంది, సమస్యను రెక్టిఫికేషన్ ఎలాగనేది ఆలోచించాలి.